నేను నా లైఫ్లో ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉన్నానండి. నేను లైఫ్లో ఎప్పుడు మూవ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ నేను మా కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడున్నా, ఇక్కడే కాదు భోపాల్లో ఉన్నా, రాజస్థాన్లో ఉన్నా, ఎక్కడున్నా మేము మంత్లీ ఒక 4 days 5 days తీసుకెళ్ళి స్కూల్స్కి వెళ్తాం. గవర్నమెంట్ స్కూల్స్కి వాటికి వెళ్ళి వాళ్ళకి రకరకాల ఎడ్యుకేషన్ నేర్పిస్తాం. విమెన్కి శానిటరీ నాప్కిన్స్ గురించి, బాయ్స్కి సెక్స్ గురించి, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, మామూలుగా పుస్తకాల గురించి ఏదైనా ఎక్కడైనా అవి నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్తో ఒక గైనకాలజిస్ట్ వస్తుంది నాతో, వెళ్ళే అమ్మాయితో తను చెప్తాను గైనకాలజిస్ట్గా ఏమేంటి, ఒక సైకాలజిస్ట్ వస్తారు, పిల్లల బిహేవియర్ ఎలా అని చెప్తారు. ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. అది వన్ పార్ట్. దట్ ఈస్ విద్యాదానం కన్నా గొప్పదానం లేదని నా బిలీఫ్. నెంబర్ 2, అప్పుడు నాకు తెలిసి మీకే తెలుసు, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు కార్ని ఒక్కతి వెళ్తుంటే పక్కన ఎవరైనా అక్కడి నుంచి వెళ్తుంటే వస్తారా మీరు పెద్ద నన్ను విక్రమ్ అన్నట్టుంది, ఇది 7-seater ఆటో అంటూ ఉంటాడు. ₹5 లాగా నువ్వు ఫ్రీలో మీరు వస్తారా అంటే ఐ బిలీవ్ దట్ ఇప్పుడు నా కారు ఎలాగో నేను ఒక్కతే వెళ్తున్నాను. ఇద్దరు ముగ్గురు అతే వెళ్ళే వాళ్ళు బస్సు అది పట్టుకుని వెళ్తారు. పాపం నాతో తీసుకెళ్తే తప్పేంటి? దర్ ఇస్ నో లాస్. యూఆర్ సేవింగ్ మనీ, యూఆర్ సేవింగ్ పెట్రోల్, యూఆర్ సేవింగ్ సో మెనీ థింగ్స్. వాళ్ళకి ఓ ₹10 తగ్గుతుంది వాళ్ళు వేసే బస్ ఖర్చు, వాట్ ఎవర్. సో దట్ ఈస్ అ బ్రింగింగ్ అప్. దట్స్ హౌ మై పేరెంట్స్ హవ్ బాట్ మీ అప్. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా, పని ఉన్నప్పుడు ఒకలాగా, పని లేనప్పుడు ఒకలాగా. మన బిహేవియర్లో చేంజ్ రాకూడదు. దట్స్ వాట్ మై పేరెంట్స్ ఆల్వేస్ టోల్డ్ మీ.